ఏ నా పెద్ద కొడుకు నేను వెనకాల నుండి ఇప్పుడు పొలిటికల్ అంటే ఎంత కావాలి ఖర్చులు? అప్పుడు గోపీనాథ్ తెలుగుదేశంలో ఎంత ఖర్చులు పెట్టేవాడు ఒక్కసారి ఎవరినన్నా అడగండి. ఎంత ఖర్చులు పెట్టేవాడు, కారు మీద తప్ప తిరిగేవాడు కాదు తెలుసా. అప్పుడు ఎవళ్ళ కారు ఉండేది కాదు చాలా వరకు. ఇప్పుడు చీకల కృష్ణారెడ్డి ఏంటి, రామ్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళందరిని అడగండి ఎంత ఖర్చు జల్సాగా తిరిగేవాడు. మరి మేము సంపాదించి ఇవ్వబట్టే కదా వాడు జల్సాగా తిరిగింది. తిరుగుతా సంపాదించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి తిరుగుతుంటే నీకు డబ్బులు వస్తుందా? అట్లా మేము పెంచుకున్నాం. పెండ్లు కూడా అంత గ్రాండ్గా చేసాం అడగండి. చాలా అసలు అందరూ అవును అవును అసలు ఎంత గ్రాండ్గా జరిగింది ఆ రోజుల్లో, అందరూ ఆశ్చర్యపోయారు. అది మరి ఇన్ని చేసుకున్న తర్వాత నువ్వేవి కాదు అని చెప్పంటే సరే నాకేముంది, నా దారి నాకేం బాధలేదు. నాకేమన్నా ఆస్తులు ఇచ్చారా, నాకేమన్నా చూపెట్టాడా? ఏమీ లేదు. నేను అడగక్కర్లేదు. నేనేంటంటే బాబీ డివోటీ, నాకేదో ఒక ముద్దానం ఉంటే నాకు సరిపోతుంది, నాకేం అక్కర్లేదు. మరి ఎందుకు చేస్తుందో ఏమిటో నన్ను ఇంకా అర్థం కావట్లేదు. అసలు అంత అనుమానాస్పద ఏమీ కాదండి, రాక్షసత్వం. ఏంటి వాళ్ళ ఏం ఆశించి అది జరిగి ఉంటుంది గోపీనాథ్ గారికి? ఏమని డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది, పార్టీ టికెట్. అంతకుముందు అంటుందంట అన్న చచ్చిపోతే పార్టీ టికెట్ నాకే వస్తుంది, టికెట్ నాకే వస్తుంది అంటుందని కొంతమంది చెప్పారు. అది నిజానికి అబద్ధం ఎంతో తెలియాలి. కానీ రూమర్స్ వినిపించినాయి. ఇప్పుడు మీరు చెప్పిన రూమర్స్ అల్లేనే మేము వచ్చి వాళ్ళని చెడగొడతామని రూమర్స్ అల్లేనే నాకు ఎప్పుడు సంవత్సరం క్రితమే ఇంకా అంతకుముందు నుంచి కూడా అన్న తర్వాత నాకే వస్తుంది పార్టీ టికెట్ అన్న